హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 6. దాంతో అప్పటికే దిగులుతో ఎండిపోయిన చెల్లెలి మొహం చూసి, ఇంత చిన్న విషయానికి ఎవరైనా చిన్నపిల్లలాగా ఏడుస్తారా అంటూ ఇద్దరు చెరొక వైపు కన్నీళ్లు తుడిచి, ఇంతకీ ఆ పిల్లి నీకు ఏ ఏరియాలో దొరికిందో చెప్తే మేము ఆ ప్లేస్ అంతా చూసొస్తాము అన్నాడు వంశీ. దితి అడ్రస్ చెప్పడంతో సరే అని చెప్పి నువ్వేం భయపడద్దు అని ధైర్యం చెప్పి ఇద్దరు బయలుదేరారు. గుమ్మం దాటిపోయే టైంకి రాత్రి 10 గంటలకు ఎక్కడికి వెళ్తున్నారా అని మైథిలి అరవడంతో ఇద్దరు మొహాలు చూసుకుని వెనక్కి తిరిగి అలా బయట వాకింగ్ చేసి వస్తాం పిన్ని అని చెప్పి వెళ్ళిపోయారు. సౌండ్ రాకుండా బైక్స్ గేట్ బయట వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేసే అనుభవం ఉండడంతో పావుగంటలో ఆ ఏరియాకి వెళ్ళి పాకెట్స్లో ఉన్న టార్చ్ లైట్స్ బయటకు తీసి మొత్తం 2 గంటలు గాలించారు. ఈ గ్యాప్లో వాకింగ్కి వెళ్ళి ఇంతసేపు రాలేదేంటి అని మైథిలి ఫోన్ చేయడంతో డిగ్రీ ఫ్రెండ్స్ కాల్ చేసేసరికి మాట్లాడుతున్నాం, మీరు పడుకోండి అని చెప్పి కాల్ కట్ చేశారు. మరొక గంట వెతికినా అది దొరక్కపోవడంతో గాలికి దుమ్ముతో సహా పక్కకి ఎటైనా కొట్టుకు వెళ్ళిపోయిందో, లేకపోతే ఎవరికైనా దొరికిందేమో అనుకుని చెల్లెలకి ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాక అలాగే ఇంటికొచ్చారు. టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ అన్నల కోసం వెయిట్ చేస్తున్న ముగ్గురు కాలింగ్ బెల్ రింగ్ అవ్వడంతో ఓపెన్ చేసి రింగ్ దొరికిందా అని అడగడంతో లేదు అన్నట్టుగా ఇద్దరు పెదవి విరిచారు. దితి మళ్ళీ రాగాలు తీయడం మొదలు పెట్టడంతో రింగ్ మాత్రమే కదా పోయింది, ఏం కాదులే, కావాలంటే మరొక రింగ్ చేయించుకోవచ్చు అని ధైర్యం చెప్పి పడుకోవడానికి రూమ్స్లోకి వెళ్ళిపోయారు. దితి ఆ రోజంతా దిగులు పడుతూ శక్తి తనకే దక్కేలా చేయమని దేవుణ్ణి రాత్రంతా ప్రార్థిస్తూనే ఉంది. అదే టైంలో బాగా గాఢ నిద్రలో ఉన్న శక్తి మొబైల్ రింగ్ అవ్వడంతో నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసిన అతనికి ముందు హాయ్ బేబీ అని వినిపించి చిరాకుగా బెడ్ లైట్ ఆన్ చేసి మొబైల్లో నెంబర్ చూడగా నాదెవరో స్ట్రైక్ అయ్యి నీకు కాల్ చేయడానికి వేళా పాళా లేదా అన్నాడు. అతను నిద్రలో వినడానికి నార్మల్గా మాట్లాడినట్టున్న గొంతులో సీరియస్నెస్ మాత్రం క్లియర్గా తెలుస్తోంది. కానీ ఆ అమ్మాయి ఏమీ భయపడకుండా గుడ్ న్యూస్ చెప్పడానికి వేళపాళా ఏంటి శక్తి, డాడీకి మన మ్యాటర్ చెప్పాను, రేపు అంకుల్తో మాట్లాడతానని చెప్పాడు, నాతో పెళ్లికి రెడీ అయిపో బంగారం అంటూ కాల్ కట్ చేసింది. శక్తి కోపంగా దీని బాబుకి బుద్ధి అనే ఐటెం దేవుడు పెట్టనట్టున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు, రేపు ఈ ప్రపోజల్ గురించి మాట్లాడతారు కదా అప్పుడు చెప్తా అనుకుని పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శక్తి ఆఫీస్కి రెడీ అయ్యి తండ్రికి విషయం చెప్పడంతో నువ్వేం టెన్షన్ పడకు శక్తి, నీకు బంగారు బొమ్మ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది, ఆ మాయ దాని బాబు ఏం చేయలేరు, ముందు ఆఫీస్కి వెళ్దాం పదా అంటూ కొడుకుని తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు ధ్రువ. అక్క ప్లీజ్, నువ్వు ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటున్నావు, బావ నేమ్లో ఫస్ట్ లెటర్తో రింగ్ తీసుకుని దాన్ని సెంటిమెంట్గా చూసుకున్నావు కాబట్టి నీకు బాధ ఉండొచ్చు, బట్ ఇలా ఏమి ఆలోచించకుండా తొందరపడ్డం మాత్రం తప్పే. ఎయిర్పోర్ట్లో పెద్ద బావ ఎలా మాట్లాడాడో చూసావు కదా, మనం కనిపించామంటే సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు అంటూ చందన వెనక కూర్చుని గోల చేస్తున్నా కూడా దితి స్కూటీ డ్రైవింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. చందన ప్రాణం ఉగ్గబట్టుకుని ఇప్పుడు శక్తికి ఎదురు పడితే అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు, అసలు వాడిని ఎందుకు కలిశారని ఇంట్లో విషయం తెలిసి అడిగితే ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో తెలీదు, దాంతో తల పట్టుకుని కూర్చుంది. ధ్రువ ఆఫీస్లోకి వెళ్ళిపోవడంతో ఏదో కాల్ వస్తూ మాట్లాడుతున్న శక్తి భుజం మీద ఎవరో ట్యాప్ చేసినట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తే మాయ కనిపించేసరికి చిరాకుగా చూస్తూ ఐ విల్ కాల్ యూ లేటర్ అంటూ కాల్ కట్ చేసి కొంచెం కూడా మేనర్స్ అనే ఐటెం దేవుడు పెట్టలేదా అన్నాడు.
తిథి శక్తి కంపెనీ దగ్గర యూటర్న్ తీసుకుని రోడ్ క్రాస్ చేసుకుని వెళ్లి కారు ఆపి ఉండడంతో మాయతో శక్తి మాట్లాడుతున్నది అర్థం కాక స్కూటీ మీద వెళ్ళి అతని పక్కన ఆపి బావా నీతో కొంచెం మాట్లాడాలి అంది. చందన భయపడి కింద కొంగింది. దితిని చూసిన శక్తి ఏదో ఐడియా తట్టినట్టు ఆమె స్కూటీ కీ తీసుకుని బైక్ స్టాండ్ వేసి ఆమె చేయి పట్టుకుని పక్కకి లాగి నడుం చుట్టూ చేతులు వేసి షీఈ్ మై సూన్ టు బీ వైఫ్ అన్నాడు. మాయ షాక్ అయితే దితి నోరొదిలేసింది. ఇక శక్తి ఏమంటాడోనని అప్పటి వరకు టెన్షన్ పడిన చందన ఆ మాట విని స్పృహ తప్పి కింద పడిపోయింది. చందు అంటూ దితి కంగారుగా వెళ్లి చెల్లెల్ని సరిగ్గా కూర్చోబెట్టి వాటర్ బాటిల్‌తో వాటర్ తాగిస్తూ ఉండేసరికి వాళ్ళని పట్టించుకోకుండా అర్థమైంది కదా! నేను తనని ఇష్టపడుతున్నాను. మీ తండ్రి కూతుళ్ళిద్దరూ ఇంకొకసారి పెళ్లి, ప్రేమ అంటూ నాకు కనిపిస్తే మాత్రం కంపెనీలో మీ షేర్స్ పీకేయడమే కాకుండా మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు బయటకి గెంటించాల్సొస్తుంది. శక్తి అనవసరంగా మాట్లాడుతున్నావని మాయ తండ్రి అంటుంటే నువ్వుండు డాడీ అంటూ మాయ శక్తి వైపు చూసి వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉందని మాకు తెలీదని నీ ఫీలింగ్ కదా శక్తి అంది మాయ. తెలివిగా పాయింట్ లాగిన మాయ మాటలకి ఐబ్రో రైజ్ చేసి ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. నీకు తెలియడంలో పెద్ద విచిత్రమేముంది తింగరదానా. నువ్వేదో కొత్త విషయాన్ని డిస్కవర్ చేశాను అని పొంగిపోకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నాడు. చందుని లేపి కూర్చోబెట్టి శక్తి ఏం చెప్తాడో అని దితి వింటుంటే మాయ కూడా ఇంట్రెస్టింగ్‌గా వింటుంది. నాకు దాని బాబు అంటే పడదు. కానీ అదంటే నాకు పెద్ద కోపమేమీ లేదు. కాకపోతే వీళ్ళ మూడో అన్న వాడేదో పెద్ద హీరో అని ఫీల్ అవుతూ వాళ్ళ డ్యాడీ తరఫున సపోర్ట్ చేస్తూ నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో వీళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళతో తప్ప వేరే వాళ్ళతో నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. అందులోనూ ఇంత ముద్దుగా ఉండే మరదలతో ఇంకేం ప్రాబ్లమ్ ఉంటుంది చెప్పు అన్నాడు. ఈసారి శక్తి మాటలకి చందుకి మెల్లగా ఫిట్స్ కూడా వచ్చినంత పనయ్యేసరికి దితి కంగారు పడుతూ తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ చేతికిచ్చి తాగించి, "ఎందుకే ప్రతిదానికి టెన్షన్ పడతావు?" అంటూ స్కూటీ వెనుక సీట్ మీద కూర్చోబెట్టింది. నిజంగానే వెస్ట్రన్ డ్రెస్‌లో ఉన్న తనకంటే కూడా చుడీదార్‌లో ఉన్న దితేనే తనకంటే అందంగా ఉంది. ఇందాక శక్తి నడుం మీద చేవేసి మాట్లాడుతుంటే ఇద్దరి జంట చాలా అందంగా కనిపించడంతో మాయ జెలసీ ఫీల్ అవుతూ నువ్వు ఇష్టపడితే సరిపోతుందా? తనకు కూడా ఇష్టం ఉండాలి కదా! వాళ్ళ డ్యాడీకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? అంటూ లాజిక్ లాగింది మాయ. ఒకవైపు చెల్లెల్ని కేర్ చేస్తూనే మరొక వైపు వాళ్ళ డిస్కషన్ కూడా వింటున్న దితి మాయ మాటలకి వెంటనే లేచి నిలబడితే కూతురు కరెక్ట్ పాయింట్ లాగిందని అర్థమై ఏమ్మా నీకు శక్తి అంటే ఇష్టం లేదు కదా మీ నాన్నకి ఏమాత్రం పడని మీ బావని పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగాడు మాయ తండ్రి. శక్తి మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మరదల వైపు చూస్తుంటే దితి వెళ్ళి శక్తి పక్కన నిలబడి శక్తి బుగ్గ మీద ముద్దు పెడితే ఈసారి షాక్ అవ్వడం శక్తివంతైంది. మా డ్యాడీ నా ఇష్టాలని ఎప్పుడూ కాదని చెప్పరు. నిజానికి శక్తి బావ అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి. కానీ శక్తి బావ ఎప్పుడు అన్నయ్య వాళ్ళతో ఆర్గ్యూ చేస్తుంటే మా ఫ్యామిలీలో నాతో సహా అందరంటే తనకి కోపం అనుకున్నాను కానీ, ఈరోజు నేనంటే ప్రేమ అని తెలిసాక నా ప్రేమని బయట పెడుతున్నాను. ఐ లవ్ యూ బావ అని చెప్పింది దితి. శక్తి ఏ ఎమోషన్ లేకుండా అలాగే నిలబడితే మాయ ఇంకా వాళ్ళ నాన్న మొహాలు మాడిపోయి మీరిద్దరూ డిసైడ్ అయితే సరిపోతుందా? అక్కడ మెయిన్ హెడ్స్‌కి ఈ 2 ఫ్యామిలీస్ కలవడం ఇష్టం లేదు. మీ ఇద్దరి బాబులు ఒప్పుకోకుండా మీ ఇద్దరి పెళ్లి జరగడం ఇంపాసిబుల్. ఒకవేళ మీ అదృష్టం కుదిరి జరగబోయినా కూడా దాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్క అలా డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయని చందన షాక్‌లో నోరు వెళ్ళబెట్టి
చేతిలో ఉన్న బాటిల్ నలిపేస్తూ అలాగే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మరదలు నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, వాళ్ళకి నువ్వు చెప్పిందంతా నాటకంలో భాగమే కదా అన్నాడు సీరియస్‌గా. నాటకం ఏంటి బావా! అంటూ అతన్ని అంత దగ్గరగా ఉండేసరికి అందంగా ఉన్న అతని రూపాన్ని చూసి మరో లోకంలోకి తీసుకువెళ్తున్న అతని స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్‌కి మైమరిచిపోతూ అతని ప్రశ్నకి అయోమయం పడుతూ అడిగింది దితి. అప్పటి వరకు ఆ సీన్ ఎంజాయ్ చేసిన చందన కూడా పిచ్చి మొహం వేసుకొని చూడ్డం మొదలుపెట్టింది. దాంతో శక్తి ఆమెనొదిలేసి, "నేను దానికి బుద్ధి చెప్పడం కోసం అలా చెప్పాను. బట్ అది నిజం కాదు. నిజానికి నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం ఉంది" అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.